హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహాభారత సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 195. ఇప్పుడు వరకు జరిగిన కథ ఏంటంటే, అశ్వత్థామ నారాయణాస్త్రాన్ని సంధించాడు. ఆ దాటికి తట్టుకోలేకపోయారు పాండవులు, చెల్లాచెదురు అయిపోయారు. కానీ కృష్ణుడికి ఈ విషయం అర్థమైంది. వెంటనే పాండవ సైన్యాన్ని రథాలు దిగేసి ఆయుధములు వదిలేసి ఉండమన్నారు. నారాయణాస్త్రం వాళ్ళని ఏమీ చేయలేదు అని అన్నాడు. కానీ భీముడు కోపంతో ఎట్టి పరిస్థితుల్లో నేను నారాయణాస్త్రాన్ని చంపుతాను అని అనుకున్నాడు. కానీ కృష్ణుడు, అర్జునుడు పరిగెట్టుకుంటుకెళ్ళి భీముడు రథం మీద లాక్కొని వచ్చి కింద పడేసి ఆయుధములు వదిలేలా చేశారు. అప్పుడు నారాయణాస్త్రము శాంతించి మరలా అశ్వత్థామ దగ్గరికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. యుద్ధభూమిలో అశ్వత్థామకు దుష్టద్యుమ్నుడు కనబడ్డాడు. కోపంతో ఊగిపోయాడు అశ్వత్థామ. తన నిశితమైన బాణములతో దుష్టద్యుమ్నుడి సారథిని రథాస్వాలను చంపాడు. అతని విల్లు విరగ్గొట్టాడు, కేతనమును తురించాడు. ఇంతలో సాత్యకి దుష్టద్యుమ్నుడికి తోడుగా వచ్చాడు. అశ్వత్థామ ఒకే ఒక బాణంతో సాత్యకిని మూర్చపోయేటట్టు కొట్టాడు. తరువాత దుష్టద్యుమ్నుడు కూడా మూర్చపోయేటట్టు కొట్టాడు. అశ్వత్థామ విజయోత్సాహంతో సింహనాదం చేశాడు. అది చూసిన భీమార్జులు అశ్వత్థామను ఎదిరించారు. వారికి తోడుగా చేది దేశపు రాజు సుదర్శనుడు, శిశుపానుని మనవుడైన వృద్ధక్షత్రుడు వారికి సాయంగా వచ్చారు. అశ్వత్థామ తన పదునైన బాణములతో సుదర్శనుని, వృద్ధక్షత్రుని తలలు నరికాడు. ఎక్కడ చూసినా తానే అయి పాండవుల సేనలతో యుద్ధం చేస్తున్నాడు. అశ్వత్థామ పరాక్రమానికి పాండవ సేనలు పారిపోతున్నాయి. భీమార్జునులు తమ సాయి శక్తుల పాండవ సేనలకు ధైర్యం చెప్తున్నారు. అర్జునుడు అశ్వత్థామ మీద నిశబ్దమైన అస్త్రములు ప్రయోగించాడు. అశ్వత్థామ కోపించి అర్జునుడి మీద ఆగ్నేయాస్త్రం ప్రయోగించాడు. ఆ అస్త్రము అగ్నిజ్వాలలు విరజమ్ముతూ అర్జునుడి మీదకు వచ్చింది. ఒక్క త్రుటిలో పాండవుల సైన్యము, ఒక్క అక్షౌహిణి సైన్యము ఆగ్నేయాస్త్రానికి నాశనం అయిపోయింది. కౌరవ ప్రముఖులు అందరూ అర్జునుడు, కృష్ణుడు ఆగ్నేయాస్త్రం మంటల్లో మాడి మసైపోతారు అని అనుకున్నారు. జయ ధ్వానాలు చేస్తున్నారు. కానీ అర్జునుడు తన వద్ద ఉన్న బ్రహ్మాస్త్రమును ప్రయోగించాడు. అశ్వత్థామ ప్రయోగించిన ఆగ్నేయాస్త్రము అర్జునుడి ముందు నిలవలేకపోయింది. ఒక్క క్షణంలో ఆగ్నేయాస్త్రము నిర్వీర్యమైపోయింది. అర్జునుడు, కృష్ణుడు తమ తమ శంఖములు పూరించారు. పాండవ సేనలు విజయోద్వానాలు చేశాయి, ఆనందోత్సవాలలో తేలుతున్నాయి. అప్పటిదాకా జయ ధ్వానాలు చేసిన కౌరవ సైన్యము అది చూసి పారిపోయింది. అశ్వత్థామ పరాభవంతో తల వంచుకున్నాడు. తన చేతిలోని ధనుర్బాణాలు కింద పడవేశాడు. నాకు దివ్యాస్త్రంలో బలము లేదని తేటతెల్లమైంది. సిగ్గుమాలి ఇంకా యుద్ధం చేయడం ఎందుకు, వెంటనే యుద్ధం మానివేస్తాను అని మనసులో అనుకొని రథం దిగి పాదచారి యుద్ధభూమిని విడిచిపోతున్నాడు. కొంత దూరం పోగానే అశ్వత్థామకు వ్యాస మహాముని ఎదురుగా వస్తూ కనిపించాడు. అశ్వత్థామ వినయంతో ఆ మహర్షికి నమస్కరించాడు. మునీంద్ర, నాకు ఒక సందేహం కలదు. నేను సంధించిన ఆగ్నేయాస్త్రము అత్యంత మహిమాన్వితమైనది. దేవదాన గంధర్వులు కూడా దాని శక్తి ముందు ఆగలేరు. కానీ అది సామాన్యమునాలైన కృష్ణార్జునులను ఏమీ చేయలేదు. కారణం ఏమిటి అని అడిగాడు. దానికి వ్యాసుడు ఈ విధంగా బదులు చెప్పాడు. ఓ అశ్వత్థామ, పూర్వము శ్రీ మహావిష్ణువు ఈ లోకములను రక్షించే కొరకు భూలోకములో నారాయణ ఋషిగా జన్మించాడు. తపస్సు చేసుకున్నటకు మైనాక పర్వతమునకు వెళ్ళాడు. అక్కడ శివుని గూర్చి ఘోర తపస్సు చేశాడు. ఆ తపస్సునకు సంతోషించిన మహాశివుడు నారాయణునికి ప్రత్యక్షమయ్యాడు. నారాయణుడు మహాశివుని అనేక విధములుగా స్తోత్రం చేశాడు. మహేశ్వర, నిన్ను ఎల్లప్పుడూ భక్తితో భజించు, నాకు అన్య సులభమైన ప్రభావము వసంగుము అని అడిగాడు. దానికి మహాశివుడు సంతోషించి, నీవు నర, సుర, గంధర్వ, కిన్నర, గరుడ, ఉరగ మొదలగు భూతకోటిని అవలేలగా గెలవగలవు. పరమ తేజోమ విరజమ్ముడాయన ఉండెదవు. నీకు ఏ అస్త్రములతో గాని, శస్త్రములతో గాని, అగ్నితో గాని, జలముతో గాని, వజ్రాయుధముతో కానీ, తడి వస్తువుతో గాని, పొడి వస్తువుతో కానీ, స్థావర జంగములతో గాని, బాధ గాని, చావు గాని లేదు. ఒకవేళ నేనే నీ మీదకు వచ్చిన నన్ను కూడా జయింపగలవు అని వరము ఇచ్చాడు. కావున ఆ నారాయణుడు అజేయుడు. అశ్వత్థామ, నారాయణుడు తపస్సు చేసుకుంటున్న సమయమున అతనికి తేజస్సు నుండి పుట్టినవాడు నరుడు. ఏ ఇద్దరు నరనారాయణులు అని ప్రసిద్ధికెక్కారు. వీళ్ళిద్దరూ విశ్వాంస సంభూతులు, మహర్షులు. నారాయణుడు తన లీలలతో జగన్మోహనుడైన విహరిస్తూ
దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేస్తూ ఉంటాడు. ఈ మహాత్ములు ఇద్దరు దానవులను వధించుటకు ధర్మ సంస్థాపనకు అవసరమైనప్పుడల్లా అవతరిస్తూ ఉంటారు. ఈ నరనారాయణులే ఈ కృష్ణార్జునులు. నారాయణుడు కృష్ణుడైతే నరుడు ఆ అర్జునుడు. ఓ అశ్వత్థామ, నీవు కూడా తపస్సు, తేజస్సు, విద్య, విభవము కూడిన సమగ్రమూర్తివైన దేవతా స్వరూపుడవు. నీకు ఆ నరనారాయణులు గల అంతరమునకు వివరిస్తాను వినుము. నీకు పూర్వజన్మలో మృత్తికతో ఒక విగ్రహమును తయారు చేసి అందు ఆ పరమాత్మను ఆవహింపజేసి అత్యంత నిష్ఠతో పూజించావు. కానీ ఈ నరనారాయణులు ఆ పరమాత్మను, ఆ గౌరీపతిని లింగాకృతిగా పూజించారు. భాగవతారాధన ఏ విధంగా చేసినా సర్వార్థ సాధనమే. కానీ పరమాత్మను లింగాకృతిలో పూజించుట కంటే ప్రతిమాకృతిలో పూజించుట కన్నా అనేక రెట్లు ఎక్కువ. కాబట్టి పరమాత్మను లింగాకృతిలో ఆరాధించిన ఆ నరనారాయణులను ప్రతిమాకృతిలో ఆరాధించిన నీవు ఎలా జయింపగలవు? మీరు మీ పూర్వజన్మములో చేసిన అర్చన ఫలము వలన ఈ తారతమ్యము సంభవించినది. అది అనుభవింపక తప్పదు అని చెప్పాడు వ్యాసుడు. ఆ మాటలు విని పులకాంతుడయ్యాడు అశ్వత్థామ. మనసులో ఆ పరమేశ్వరుని భక్తితో నమస్కరించాడు. వ్యాసునికి భక్తితో అభివందనము చేశాడు. అంతటా వ్యాసుడు అక్కడ నుండి వెళ్ళిపోయాడు. అశ్వత్థామ మరలా తన రథము వద్దకు వచ్చాడు. రథం ఎక్కాడు. కానీ అప్పటికే సాయం సమయం అయింది. కాబట్టి ఆ రోజుకు యుద్ధం ముగించమని సుయోధనుడికి చెప్పాడు. ఇరుపక్షముల వారు తమ తమ శిబిరములకు వెళ్ళారు. పాండవ సేనలు మంగళతూరి నాదములతో వెళుతుంటే కౌరవ సేనలు విషాన్న వదములతో వెళ్ళారు. ఇది ఈనాటి వీడియో. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మీరు నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. దానికన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను చేసే ఈ మహాభారత సిరీస్ వ్యాస భారతం నుండి కవిత్రయం అంటే నన్నయ్య గారు, తిక్కన గారు, ఎర్రాప్రగడ గారు తెలుగులోకి అనువదించారు. అదే ఈ మహాభారతాన్ని నేను మీకు యథాతథంగా అందించాలనే సదుద్దేశంతో ఈ వీడియోను చేస్తున్నాను. ఏ జనరేటెడ్ ఇమేజెస్తో వీడియోస్ చేయడం కొంచెం కష్టతరమైన విషయం అయినప్పటికీ మన సనాతన ధర్మంలో ఉన్న మంచిని చెప్పాలనే ఉద్దేశంతో పూర్తి కథని ఈ వీడియోలో రూపంలో అందించడం జరుగుతుంది. అందుకని మీలాంటి వారి సపోర్ట్ నాకెంతో ముఖ్యం. మీరు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే జస్ట్ మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తెలియచేస్తూ, లైక్ చేస్తూ, 10 మందికి షేర్ చేస్తూ మన ధర్మాన్ని 10 మందికి అందేలా చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.